హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియతో సరదాగా. ఇప్పుడు నేను కొన్ని క్లిప్స్ ప్లే చేస్తాను. అవి చూడండి ఒకసారి. తర్వాత దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ నేచర్ గురించి అదంతా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే వింటం చూపించడం బెటర్ కదా. సరే, ఇంకా విషయానికి వచ్చేస్తే అమెరికాలో ఫస్ట్ టైం మేము ఒకరోజు అడవిలో స్టే చేస్తున్నాము. అంటే మేము క్యాంపింగ్కి వచ్చాము. క్యాంపింగ్ అంటే తెలుసు కదా, ఇలా చక్కగా టెంట్లు వేసుకొని నేచర్లో అలా గ్రిల్ మీద ఫుడ్ వండుకుంటూ తింటే ఆ మజానే వేరు. ఈ ప్లేస్ ఎక్కడ, క్యాంపింగ్కి ఏమేమి తీసుకెళ్ళాలి, ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఫ్రెష్ అయ్యి వచ్చి కార్లో కొన్ని థింగ్స్ ఇద్దామని చెప్పి ఇలా ఓపెన్ చేశాను డోరు. చూడగానే మా హస్బెండ్ ఇక్కడున్నారు. అదేంటి, టెంట్లో ఉండాల్సిన వాళ్ళు ఇక్కడున్నారు అని అడిగితే, అది టెంట్ కదా, కింద చిప్స్ స్టోన్స్ అన్నీ గుచ్చుకుంటాయి కదా, సో అంత ఈజీగా నిద్ర పట్టదు. అందుకని మార్నింగ్ కాసేపు పడుకున్నారు. ఆ లగేజ్ చూసారుగా, ఇంకా చాలా ఉంది లగేజ్. ఇది ఓన్లీ మా ఇద్దరివే. క్యాంపింగ్ అంటే అంత చిన్న విషయమేం కాదు. తీసుకెళ్లాల్సిన మెయిన్ థింగ్స్ చాలా ఉన్నాయి. అవి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేము చేసిన మిస్టేక్స్ ఏంటి, ఎవ్రీథింగ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. మెయిన్గా కావాల్సింది ఫుడ్. అందులో ఇంకా మెయిన్గా కావాల్సింది పన్నీర్ అండ్ చికెన్. బార్బిక్యూ చేసుకోవాలంటే సెటప్ అయితే వాళ్ళు ఇస్తారు, గ్రిల్. బట్ ఫైర్ వుడ్, గ్రిల్ స్టిక్స్ ఇవన్నీ మనం తీసుకెళ్ళాలి. సో ఫైర్ వుడ్ తీసుకోవడానికి హోమ్ డిపోకి వచ్చాము. దానిలో కూడా చాలా టైప్స్ ఉంటాయి, మనం క్లారిటీగా చూసుకొని తీసుకోవాలి. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ మేము స్టార్ట్ అయిపోయాము ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. సో అక్కడ వాళ్ళని పిక్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాం టెన్నెసీకి. ఓ సారీ, ఇది ఇంతకు ఎక్కడ అనుకుంటున్నారా? బిగ్ రిచ్ స్టేట్ పార్క్, టెన్నెసీ స్టేట్. మా ఇంటి దగ్గర నుంచి అయితే 235 మైల్స్ ఉంది. 4 అవర్స్ కార్ డ్రైవ్. మనం క్యాంపింగ్ సైట్కి రీచ్ అయ్యామనడానికి ఇవేనండి ఆనవాళ్ళు. క్యాంపింగ్ వ్యాన్స్ కనిపించాయంటే ఇదే మన సైట్ అని అర్థం చేసుకోవాలి. వీళ్ళందరూ క్యాంపింగ్కి వచ్చిన వాళ్ళే. ఆ క్యాంపింగ్ వ్యాన్స్ రెంట్కి తీసుకుంటారు, కొంతమంది అయితే కొనుక్కుంటారు. ఇక్కడ ఒక నెంబర్ ఉంది చూసారా, మనం ముందే స్పాట్ బుక్ చేసుకున్నప్పుడు ఒక నెంబర్ అలాట్ చేస్తారు అండ్ కింద మన డీటెయిల్స్ ఇస్తారు. సో అక్కడికి వచ్చేసి ఇంకా మనం మన క్యాంపింగ్ స్టార్ట్ చేసుకోవడమే. ఫైనల్లీ మన స్పాట్కి వచ్చేసాము. ఈగర్లీ వెయిటింగ్ అండ్ ఎక్సైటెడ్. యాక్చువల్గా ఎర్లీగా వస్తే ఇంకా బాగుంటుంది, బట్ కొంచెం లేట్ అయింది వచ్చేసరికి. అప్పటికే లేట్ అయింది అనుకుంటే మేము కొన్ని థింగ్స్ మర్చిపోయాము. సో అది తీసుకురావడానికి మళ్ళీ ఇంకో వాల్మార్ట్ దగ్గరికి వెళ్ళాము. అదేమైనా దగ్గర ఉందా అంటే ఆల్మోస్ట్ ఒక 10 మైల్స్ 15 మైల్స్ వరకు ఏవి ఉండవు. ఇదంతా ఫారెస్ట్ కదా, సో అన్ని దూరంగా ఉంటాయి. మనం ముందే ప్రీ ప్లాన్డ్గా చూసుకొని రావాలి. ఫస్ట్ ఇంకా మనం తెచ్చుకున్న థింగ్స్ అన్ని కార్ నుంచి బయట పెడుతున్నాము. ఇవన్నీ ఇంపార్టెంట్ థింగ్సే. నేను మీకు క్లారిటీగా డిస్క్రిప్షన్లో పెడతాను అసలు ఏమేమి తీసుకెళ్ళాలి మ్యాండేటరీ అని. ఈ కూలర్ అయితే చాలా బాగా పనికొచ్చింది. సమ్మర్ టైంలో వాటర్ ఏమో కానీ డ్రింక్స్ అయితే మ్యాండేటరీ. సో ఆ డ్రింక్స్ కూలింగ్ ఉండాలంటే ఐస్ బ్యాగ్స్ కొనుక్కొని ఈ కూలర్లో వేసుకొని కూల్ డ్రింక్స్ పెట్టుకుంటే 24 అవర్స్ వరకు మనకి చాలా బాగుంటాయి కూల్గా. ఇదైతే చాలా వర్త్ అనిపించింది. $30 $40 అలా ఉంటాయి. చిన్నవైతే $15 నుంచి స్టార్ట్ అవుతాయి. ప్రతి ఒక్క స్పాట్లో ఇలా వాటర్ పంపు కూడా ఇస్తారు. పవర్ సాకెట్ కూడా ఇస్తారు ప్రతి ఒక్క స్పాట్కి. ఒక 3-4 ఇచ్చారు. మేమైతే ఎక్స్టెన్షన్ కేబుల్ పెట్టుకొని ఇంకా మిగతా ఛార్జెస్ అవన్నీ పెట్టుకున్నాము. ఎక్స్టెన్షన్ కేబుల్ కూడా చాలా మ్యాండేటరీ, ఎందుకంటే కొంచెం దూరంగా ఉంటాయి. సో మనకి అంత కంఫర్టబుల్గా ఉండవు. సో ఇంకా మేము టెంట్ వేసుకోవడం స్టార్ట్ చేసాము. ఇదైతే ఒక పెద్ద టాస్కే, ఎందుకంటే అందరికీ ఫస్ట్ టైం ఇది. మాకైతే ఏమీ అర్థం కాలేదు అసలు ఎలా వేయాలి ఏంటని. అప్పటికి ఆ టెంట్ మీద ఫొటోస్ ఉంటే అవి కూడా చూసి ట్రై చేసాము. అండ్ యూట్యూబ్లో చూద్దాము అనుకుంటే నెట్ కూడా సరిగ్గా రావట్లేదు, ఎక్కడో దూరంగా ఉంటాయి కదా ఊరికి. మేము తీసుకున్న క్యాంపింగ్ టెంట్స్ వచ్చేసి $40 పడింది ఒక్కోటి. ఒకటైతే మేము కొనుక్కున్నాము, ఇంకో 2 అయితే తెలిసిన ఫ్రెండ్స్ ఇచ్చారు. వాటికేవో ఇలా స్టిక్స్ లాగా ఇచ్చారు, చాలా డెలికేట్గా ఉన్నాయి. మనకైతే ఈ టాస్క్ ఇచ్చారు పట్టుకోమని. కానీ ప్రతి ఒక్క ప్రాసెస్, ప్రతి ఒక్క టాస్క్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈ ఎక్స్పీరియన్స్ అయితే నేను ఎప్పటికీ మర్చిపోలేను, చాలా బాగుంది. స్టే చేసింది 1 డేనే, బట్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ మెమరీస్. యాక్చువల్గా ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్. హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వేరే స్టేట్కి మూవ్ అయిపోతున్నారు, మెమరబుల్గా ఉంటుంది, ఒక చిన్న ట్రిప్కి వెళ్దామని చెప్పి ప్లాన్ చేశారు. ఇంకప్పుడు 2 డేస్ ముందు ఈ స్పాట్ దొరికింది మాకు, బుక్ చేసుకున్నాము. మా హస్బెండ్ చూడండి ఎన్ని కష్టాలు పడుతున్నారు ఆ సోవనా కింద దూర్చడానికి. కిందన్ని స్టోన్స్ కదా,
సో, అంత ఈజీగా దూరట్లేదు. బట్ అది మాత్రం అక్కడ గుచ్చాలి. ఎందుకంటే గాలొచ్చినప్పుడు ఎగిరిపోద్ది టెంట్. కాకపోతే అటు ఇటు మూవ్ అవుతా ఉంటది. ఫైనల్‌గా కష్టాలు పడి మా టెంట్స్ అనేవి రెడీ అయిపోయినియి. సారీ రెడీ చేశారు. కాదు, ఫ్రంట్ ఇలాగే ఉంటది, బ్యాక్ పెడతానికి అనుకుంటా. ఇంకా రెడీ అవ్వకుండానే మా హస్బెండ్ అప్పుడే టెంట్ టూర్ అంట. చూడండి, మరొక యూట్యూబర్ అంటే ఆ మాత్రం ఉండాలిగా డెడికేషన్. కొన్ని వీడియో క్లిప్స్ నేను డైరెక్ట్‌గా ప్లే చేస్తాను. అవి డైరెక్ట్‌గా వింటేనే మీకు ఫన్ వస్తది. హమ్మయ్య! ఫైనల్లీ క్యాంపింగ్ టెంట్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఒక టాస్క్ అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయింది. ఇంకో టాస్క్ ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ మేమైతే టెంట్ టూర్ చేస్తున్నాం ఫన్‌గా. ఇంకో టాస్క్ ఏంటంటే నైట్ అయ్యేలోపు బార్బిక్యూ మాత్రం స్టార్ట్ చేయాలి. అప్పటికి చాలా లేట్ అయిపోయింది. అందరూ ఫుల్ హరీలో ఉన్నారు ఆకలేసి. కనిపిస్తుందా? పవన్ వేస్తుంది. కనిపిస్తుంది బ్రో లెఫ్ట్ సైడ్ నాకు పెట్టినట్టు ఆడు పెట్టి కానీ అది దూరం అయిపోతుంది. వదిలేండి. పవన్ బ్రో తీసాను నేను వేస్తాను. సరిపోద్ది ఇది. ఏమైంది ఏమైంది? పూలు ఏమన్నా తీసుకురావాల్సిందా? ఏ పోలు? ఏదన్నా పూలు ఉంటుందేమో అని ఆలోచిస్తాను. ఏమన్నా పూలు ఉంటారా? పోలు అంటే ఏంటి? ఓ పోలుకా? పొడవు ఎక్కడ తీసుకొచ్చాడు? మేము గ్రిల్ స్క్యూవర్స్ మర్చిపోయాము. సో, అదే మేము చేసిన మిస్టేక్. అది తెచ్చుకోవడానికి అని చెప్పి ఒక 10 మైల్స్ డిస్టెన్స్‌లో వాల్మార్ట్‌కెళ్ళి అవి తీసుకొని వచ్చేసరికి ఆల్మోస్ట్ 9:00 అయిపోయింది. బార్బిక్యూ మాత్రం చాలా త్వరగా స్టార్ట్ చేస్తేనే బెటర్. ఎందుకంటే నైట్ 10 కల్లా బార్బిక్యూ స్టాప్ చేసేయాలి. కొన్ని రూల్స్ ఉంటాయి టైమింగ్స్. అవి మాత్రం కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఈ ఫైర్‌వుడ్ స్టిక్స్ ఏమో ఎంతసేపు వెలిగించినా కానీ ఎలగట్లేదు. లైట్‌గా వర్షం పడింది. సో, అందుకని ఎలగడానికి చాలా టైం పట్టింది. ఆ స్టిక్స్ ఏసి, ఈ స్టిక్స్ ఏసి ఫైనల్‌గా మన ఫైర్ వచ్చేసింది. మ్యాండేటరీ థింగ్స్‌లో మీరు ఇంకోటి తీసుకెళ్లాల్సింది ఏంటంటే టార్చ్ లైట్స్. ప్రతి పర్సన్‌కి ఒకటి తీసుకున్నా తప్పులేదు. ఎందుకంటే నైట్ అయితే అసలు ఏమీ కనిపించదు. ఒక్క లైట్ కూడా ఉండదు. అవి మాత్రం మాకు చాలా హెల్ప్ చేసినాయి. ఒక టార్చ్ లైట్ అయితే కదలకుండా ఒక చెట్టుకి కట్టేసాము. ఫుడ్ మాత్రం కొంచెం ఎక్కువే తీసుకెళ్ళండి. ఏం తీసుకెళ్ళాలనేది కూడా చెప్తాను నేను. వెజ్ తినే వాళ్ళైతే మ్యాండేటరీగా పన్నీర్ మాత్రం తీసుకెళ్ళండి. నాన్ వెజ్ వాళ్ళు కూడా తినొచ్చు అనుకోండి, చాలా బాగుంటుంది. కానీ నాన్ వెజ్ తినే వాళ్ళైతే చికెను పన్నీర్ అయితే ముందే మ్యారినేట్ చేసుకొని తీసుకురండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అప్పటికప్పుడు మ్యారినేట్ చేస్తే టేస్ట్ అస్సలు బాగోదు. చేతులు కాలకుండా ఇలా గ్లౌస్ కూడా తెచ్చుకోండి. పన్నీర్ ఒక్కటి తింటే ఏం బాగుంటుంది? అందులోకి రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, చాపింగ్ బోర్డు, నైఫ్ ఇవన్నీ మ్యాండేటరీ. అండ్ ఇంకోటి రోటీ గ్రిల్ కూడా తెచ్చుకోండి. నెల చూసారు కదా, మాకు జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే 10 కల్లా బార్బిక్యూ క్లోజ్ చేసేయాలి యాక్చువల్‌గా. సో, మేము స్టార్ట్ చేసరికి 9 అయింది కదా అని చెప్పి నిదానంగా కాల్చుకుంటున్నాము. బట్ ఎవరో సడన్‌గా వచ్చారు. అసలు వచ్చినట్టు కూడా కనిపియలేదు వాళ్ళు. వచ్చి టైం అయిపోయింది, ఇంకా బార్బిక్యూ ఆపేయండి అని చెప్పారు. ఇంకా మ్యూజిక్ అవన్నీ ఆపేసి సైలెంట్‌గా కాల్చుకున్నాం 2 వరకు. మార్నింగ్ వ్యూ ఎంజాయ్ చేయాలంటే ఎర్లీగా లెగవాలి కదా! సో, ఇంకా అందుకనే 6:00 లేచాము. నేచర్ అయితే ప్రశాంతంగా చాలా బాగుంది. ఇంకా మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి ఫుడ్‌తో స్టార్ట్ చేసేసాం డేని. ఏంటి టెంట్ చిప్పు దానంతట అదే బయటకు వస్తుంది అనుకుంటున్నారా? లేదండి. లోపల మా హస్బెండ్ ఉన్నారు. అదేంటి కార్‌లో ఉండాల్సిన వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు అనుకుంటున్నారా? టెంట్ టూర్ చేయాలంట. అందుకే వచ్చారు. ఇంకా ఇందులో ఏమేమి ఉన్నాయని చెప్పి మా హస్బెండ్ చూపిస్తారు, చూసేయండి. లోపల ఏముంది? ఏమున్నాయి? ఫోన్ పెట్టుకోవడానికి చాలా చెట్టు, వాటర్ బాటిల్, బెడ్‌షీట్స్, కంఫర్టర్స్, పిల్లోస్ మాత్రం తీసుకురండి. ఎందుకంటే కింద రాళ్ళుంటాయి కదా, గుచ్చుకుంటాయి. వీడియో అయిపోయిందిగా ఇంక పడుకుంటా అని చెప్పి మళ్ళీ ఒక న్యాప్ ఏశారు. ఇప్పుడు మనం ఇంకో టెంట్ దగ్గరికెళ్దాం. అక్కడ కూడా ఇంకొకళ్ళెవరో వస్తున్నారు, బయటికి చూద్దాం. వెనక వ్యాన్ చూసారు కదా, అది క్యాంపింగ్ వ్యాన్. ఇక్కడ ఎవరో ఉన్నారు ఫ్రెండ్స్. మస్కిటో క్రీమ్ ఉంటే అది రాసుకోండి ఫర్ సేఫ్టీ పర్పస్. ఇలా టెంట్లు వేసుకోవడం భయం ఉన్న వాళ్ళైతే ఇక్కడ కొన్ని క్యాబిన్స్ కూడా ఉంటాయి. క్యాబిన్ హౌసెస్ ప్రైజెస్ వచ్చేసి $80 నుంచి $150 ఉంటాయి పర్ డేకి. మేము తీసుకున్న క్యాంపింగ్ సైట్ అయితే పర్ డేకి $36. ఈవినింగ్ 3 టు నెక్స్ట్ డే మార్నింగ్ 11 వరకు.
అండ్ ఇంకోటి పిక్నిక్ పెవిలియన్ అని ఉంటుంది. ఒక పెద్ద షెల్టర్ లాగా ఇస్తారు. విత్ గ్రిల్ $34 పర్ డే. పార్టీస్కి వాటికి బాగుంటుంది. నైట్ టెక్నిక్ అర్థమైపోయింది కాబట్టి ఫైర్ వుడ్ ఎలా స్టార్ట్ చేయాలనేది మార్నింగ్ ఈజీగా వచ్చేసింది. మేము ఇన్స్టంట్ చపాతీలు తెచ్చుకున్నాము. రోటీ గ్రిల్ మీద చపాతీలు కాల్చుకుంటున్నాం. ఉంటే సగం వస్తుంది అని ఊరికే. నెమ్మదిగా ఫుడ్ అయితే చాలా తెచ్చుకున్నాం. ఇంకా మార్నింగ్కి పన్నీర్ కూడా బార్బిక్యూ చేసుకుంటున్నాం. టేస్ట్ అయితే సూపర్ ఉంది. బార్బిక్యూకి ఆనియన్స్ కూడా మ్యాండేటరీ. ఇన్ని చెప్తే ఏం గుర్తుంటాయి అనుకుంటున్నారా? అవన్నీ డిస్క్రిప్షన్లో మీకు క్లియర్గా పెడతాము. ఇది మా ఇల్లు, ఇది మా నైబర్స్ ఇల్లు. You have 3 houses. మాదే ఇంత సెటప్ అనుకున్నాము. తీరా మిగతా వాళ్ళందరూ చూస్తే మామూలుగా లేవు సెటప్లు అయితే. లైటింగ్స్, పెద్ద పెద్ద టెంట్స్ చాలా ఉన్నాయి. ఇవన్నీ మా థింగ్స్. నైట్ అన్ని ఇలా బయట పెట్టేసే పడుకున్నాము. ఎక్కడున్నాయి అక్కడే ఉంటాయి మార్నింగ్ లేచి. భయపడాల్సిన అవసరమే లేదు. మా ఆపోజిట్ వాళ్ళు అయితే డాగుని కూడా తీసుకొచ్చారు. ఇలాంటి వాని వాళ్ళు అయితే నైట్ 10 అవగానే ఇంకా నిద్రపోయారు. అంతా చాలా సైలెంట్గా ఉంది నైట్ అయితే. మేము కూడా ఇంకా సైలెంట్గా బార్బిక్యూ చేసుకున్నాం 2 వరకు మార్నింగ్. ఇంకా సరదాగా అలా టైం స్పెండ్ చేసాము. మీరు ఫుడ్ ఎంజాయ్ చేయండి, నేను వీడియోలు తీస్తా అని చెప్పి ఒక రేంజ్లో వీడియోలు తీస్తున్నారు. ఇలా అవుట్డోర్ క్యాంపింగ్ చేసుకునే వాళ్ళకైతే కామన్ రెస్ట్ రూమ్స్ ఉంటాయి పక్కనే. నెమ్మదిగా. ఓ మై చూస్తారు కదా. ఎర్లీ మార్నింగ్ లేచి ఆ నేచర్ ఎంజాయ్ చేస్తే భలే ఉంది. $35కి చాలా వర్త్ అనిపించింది. బట్ ముందే రిజర్వ్ చేసుకోవాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ దట్టు ఇన్ సమ్మర్ అయితే అస్సలు ఖాళీగా ఉండదు. ఎందుకంటే మిగతా టైంలో చలి ఉంటుంది కదా, ఇప్పుడైతే చాలా బాగుంటుంది. మాలాగా టెంట్ వేసుకుంది అయితే చాలా తక్కువ మంది. మోస్ట్లీ అయితే వ్యాన్స్లో వచ్చారు. మోస్ట్లీ రెంట్కి తీసుకుంటారు అది. అందులోనే రెస్ట్ రూమ్స్ ఉంటాయి, బెడ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మనకి వాటర్ పంప్ కూడా ఇస్తారు కదా, దాన్ని కూడా కనెక్షన్ పెట్టుకోవచ్చు. ఇది కామన్ రెస్ట్ రూమ్. ఇలా మీకు గ్రిల్ ఇస్తారు. ఇంకా మనం వెకేట్ చేసే టైం వచ్చేసింది. యాక్చువల్గా ఇంకో డే కూడా ఉందాం అనుకున్నాము, కానీ ఆ స్పాట్ ఖాళీగా లేదు. చెప్పాను కదా, అప్పటికప్పుడు బుక్ చేసుకుంటే పాసిబుల్ అవ్వదు. అది ముందుగానే బుక్ చేసుకోవాలి. ఏది మర్చిపోకుండా అన్నీ సర్దుకోవాలి. మొత్తం నీట్గా క్లీన్ చేస్తే చాలా ట్రాష్ వచ్చింది. సో అందుకని ట్రాష్ బ్యాగ్స్ కూడా మ్యాండేటరీ. ఫుడ్ అయితే మిగిలినా పర్లేదు, ఎక్కువ మ్యారినేషన్ చేసి తీసుకెళ్ళండి. అండ్ కొన్ని చిప్స్ ప్యాకెట్స్ అవి కూడా తీసుకెళ్ళండి. కంఫర్టర్స్, పిల్లోస్ అన్నీ నీట్గా పక్కన పెట్టాము. అప్పుడే 1 డే అయిపోయిందా అని అనిపించింది. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు యూస్ అవుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. టెంట్ అయితే వేయడమే కష్టం, తీయడం చాలా ఈజీ. మీరు ఎప్పుడైనా ఇలాంటి క్యాంపింగ్కి వెళ్ళారా? ఎక్కడికి వెళ్ళారో కామెంట్ చేసేయండి. నాకైతే ఎక్స్పీరియన్స్ చాలా బాగా నచ్చింది. టెనసీ స్టేట్కి వచ్చాం కదా, ఇంకా పక్కనే ఇంకో సిటీ ఉంది. అక్కడికి వెళ్ళి ఒక 2-3 రైడ్స్ ఎక్కేసి ఇంక ఇంటికి స్టార్ట్ అయిపోయాం. బిర్యానీ తినాలనిపించి ఇంకా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కుక్ చేసుకుని అక్కడే తినేసి మేము ఇంటికి స్టార్ట్ అయిపోయాం. బిర్యానీ మాత్రం చాలా బాగా వచ్చింది, కుమ్మేసాం. ఓకే, బై ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వల్ల కాదు.